తెలుసుకోబోతున్నాం. ఈ సముద్ర ప్రయాణం అనేటటువంటి పాఠ్య భాగాన్ని ముద్దు రామకృష్ణయ్య గారు రాయడం జరిగింది. ఇక మనకు పాఠంలోకి వెళ్లే ముందు చదవండి, ఆలోచించి చెప్పండి అని ఒక గద్యాన్ని ఇవ్వడం జరిగింది. గద్యం చదివి ఇచ్చినటువంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పవలసి ఉంటుంది. చదవండి, ఆలోచించి చెప్పండి. పడవలో ఇంకా 2 భారతీయ విద్యార్థులు ఉండిరి. వారు నాతో మాట్లాడుతూ ఉండిరి. సర్కారు వారు వారిని స్కాలర్షిప్ వచ్చి పంపినది. కొంతమంది తల్లిదండ్రుల పైసాతో వచ్చుచుండిని. నేను ఎక్కువ సామాను లేకుండా 22 పౌండ్లతోనే ఇంగ్లాండ్కు బయలుదేరినాను. ఉన్ని బట్టలు నా వద్ద సరిపోయేటన్ని లేకుండే. ధోతి, పైజామా, షేర్వాణితో పడవలో తిరిగేవాణ్ణి. దేవుడి పైన భారం వేసినాను. బొంబాయి నుండి గ్రేట్ బ్రిటన్కు బయలుదేరినాను. గ్రేట్ బ్రిటన్ పడవటి తీరం పొడవున ఉత్తరం వైపు మా ప్రయాణం సాగుచుండేను. గ్రేట్ బ్రిటన్ భూమి కనపడుచుండేను. దేవుడు నన్ను తుదకు గ్రేట్ బ్రిటన్ చేర్చినందుకు సంతోషించి కృతజ్ఞతావందనం చేసి తిని అని మనకి ఇక్కడ గద్యం ఇచ్చారు. ఇందులో నుంచి ఒక 3 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. చూడండి పిల్లలు, పడవలోని వాళ్ళు ఎక్కడికి ప్రయాణమైపోతున్నారు? ఇక్కడ మనకు ఈ పేరాలో కొంతమంది విద్యార్థులు ఎక్కడికి వెళుతున్నారు? ఇక్కడ పిల్లలందరూ కూడా బ్రిటన్కు వెళుతున్నారు. బ్రిటన్కి వెళ్తున్నారన్నమాట. తర్వాత వాళ్ళు బ్రిటన్కు ఎందుకు వెళ్ళి ఉండవచ్చు? ఆ విద్యార్థులు ఆ పడవలో బ్రిటన్కి ఎందుకు వెళుతున్నారు? పై చదువుల కోసం, పై చదువులు చదవడానికి వేరే దేశం వెళుతున్నారన్నమాట. పడవలో ప్రయాణించిన వ్యక్తి దేవుడికి కృతజ్ఞతావందనం చెప్పడానికి గల కారణాలు ఏమై ఉండాలి? తన దగ్గర సరిపడా డబ్బులు లేవు, తనకు తీసుకెళ్ళవలసినటువంటి సామాన్లు కూడా లేవు, ఎక్కువ సామాన్లు కూడా తన దగ్గర లేవు. తన దగ్గర 22 పౌండ్లు మాత్రమే ఉన్నాయి. అలా చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పని బ్రిటన్ వెళ్ళాలంటే. తక్కువ ఖర్చుతోనే అక్కడికి వెళ్ళినందుకు దేవుడికి కృతజ్ఞతావందనం తెలుపుకున్నారన్నమాట. ఇక పాఠం నేపథ్యం, ఉద్దేశం. 2వ ప్రపంచ యుద్ధ కాలంలో లండన్కు వెళ్ళి చదువుకోవడం వ్యయ ప్రయాసాలతో కూడుకున్న పని. వ్యయ ప్రయాసాలతో, ఖర్చుతో కూడుకున్నది, చాలా ఇబ్బందితో కూడుకున్నటువంటి పని అన్నమాట. ఆ సమయంలో 2వ ప్రపంచ యుద్ధం కూడా జరుగుతుంది. ఆ సమయంలో వీళ్ళు చదువుకోవడానికి వెళ్ళాలంటే చాలా ఇబ్బందితో కూడుకున్నటువంటి పని. అయినప్పటికీ ఉన్నత విద్య కోసం పెద్దపల్లి జిల్లా మంతని గ్రామ నివాసి అయిన ముద్దు రామకృష్ణయ్య సుదూర దేశమైన గ్రేట్ బ్రిటన్కు సముద్ర ప్రయాణం చేస్తాడు. ఆ 2వ ప్రపంచ యుద్ధ కాలంలోనే చదువుకోవడానికి గ్రేట్ బ్రిటన్కు బయలుదేరారు. ఆయన సముద్ర ప్రయాణ అనుభవాలే ఈ పాఠం. తను చదువుకోవడానికి వెళ్ళేటటువంటి క్రమంలో ఆ సముద్రంలో 2వ ప్రపంచ యుద్ధ సమయం అన్నమాట అది. ఆ సమయంలో తను పడవలో, అంటే ఆ సముద్రంలో ప్రయాణం చేసినటువంటి ఆ సందర్భంలో తన జీవితంలో, అంటే ఆ పడవలో తను వెళ్ళేటటువంటి ఆ ప్రయాణంలో జరిగినటువంటి జీవిత అనుభవాలే మన ప్రస్తుత పాఠం. కార్యసాధకులు అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కృతనిశ్చయంతో, దృఢ సంకల్పంతో పూర్తి చేసుకుని విజయాన్ని సాధించగలుగుతారని తెలియజేయడమే ఈ పాఠ్యాంశ ముఖ్య ఉద్దేశం. దృఢ సంకల్పులు అంటే దృఢంగా సంకల్పం కలిగినటువంటి వాళ్ళు, నేను ఖచ్చితంగా చేయాలి, నేను సాధించాలి అనేటటువంటి ఆలోచన కలిగినటువంటి వారు ఖచ్చితంగా తాము అనుకున్నటువంటి పనిని సాధిస్తారు, తాము కావాలనుకున్న దాన్ని సాధిస్తారు, తప్పకుండా విజయాన్ని సాధిస్తారన్నమాట. గొప్పవాళ్ళు ఎప్పుడైనా దృఢ సంకల్పం కలిగినటువంటి వాళ్ళు తాము అనుకున్నది ఖచ్చితంగా సాధిస్తారు. 2వ ప్రపంచ యుద్ధ కాలమైనా కూడా ఆ సమయంలో తాను సాధించాలనుకున్నది సాధించి తీరుతాడు. ఆ క్రమంలోనే ఆ సముద్రంలో తాను ప్రయాణం చేసినటువంటి ఆ సముద్రంలో జరిగినటువంటి సంఘటనలే మన పాఠం. తన యొక్క అనుభవాలే, ముద్దు రామకృష్ణయ్య గారి అనుభవాలే, బ్రిటన్ ప్రయాణమే అతని అనుభవాలే మన ప్రస్తుత పాఠ్యభాగం. పాఠ్యభాగం వివరాలు. యాత్రా చరిత్ర ప్రక్రియకు చెందింది పాఠం. యాత్ర వల్ల తమకు కలిగిన అనుభవాల్ని వివరిస్తూ రాసేదే యాత్రా చరిత్ర. దేశ విదేశాల్లో నెలకొన్న నాటి రాజకీయ, ఆర్థిక, సామాజిక స్థితిగతులను కూడా ఇవి వివరిస్తాయి.
ఈ పాఠం ముద్దు రామకృష్ణయ్య గారు రాసిన నా ప్రథమ విదేశీ యాత్ర పుస్తకంలోనిది. తాను ముద్దు రామకృష్ణయ్య గారు రాసుకున్నటువంటి నా ప్రథమ విదేశీ యాత్ర విదేశీ యాత్ర అనేటటువంటి పుస్తకంలో ఉన్నటువంటిదే మన ప్రస్తుత పాఠ్య భాగం. తను విదేశానికి వెళ్ళినటువంటి క్రమం, అలా వెళ్ళేటటువంటి క్రమంలో తన అనుభవాల్ని మనకు పాఠంగా ఇవ్వడం జరిగిందనమాట. యాత్రా చరిత్ర అంటే యాత్ర వల్ల తమకు కలిగిన అనుభవాలను వివరిస్తూ రాసేదే యాత్రా చరిత్ర. యాత్ర వలన తను వేరే ఇతర దేశం వెళ్ళినప్పుడు ఆ యాత్రలో తనకి ఎదురైనటువంటి అనుభవాలే మన ఈ పాఠ్య భాగం, ఈ యాత్ర రచన. ఇక రచయిత పరిచయం ముద్దు రామకృష్ణయ్య గారు 18 అక్టోబర్ 18, 1907 సంవత్సరంలో పెద్దపల్లి జిల్లాలో మంథని గ్రామంలో జన్మించారు. ముద్దు రామకృష్ణయ్య గారు అక్టోబర్ 18, 1907 సంవత్సరంలో పెద్దపల్లి జిల్లాలోని మంథని గ్రామంలో ముద్దు రామకృష్ణయ్య గారు పెద్దపల్లి జిల్లాలోని మంథని గ్రామంలో జన్మించారు. ఇతని తల్లి పేరు ముద్దు అమ్మాయి. తండ్రి పేరు ముద్దు రాజన్న. ముద్దు రామకృష్ణయ్య పెద్దపల్లి జిల్లాలోని మంథని గ్రామంలో జన్మించారు. తల్లి ముద్దమ్మాయి, తండ్రి రాజన్న. ఇతను 1946లో బ్రిటన్లోని లీడ్స్ విశ్వవిద్యాలయం నుండి ఎంఈడి పట్టా పొందాడు. ఎంఈడి అంటే మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఎంఈడి పట్టా పొందాడు. ఇక్కడ 1951 నుండి 1958 సంవత్సరాల మధ్యకాలంలో ఆసియా, ఆస్ట్రేలియా, యూరప్, అమెరికా ఖండాలలోని పలు దేశాలు పర్యటించి అక్కడి విద్యా విధానాలను అధ్యయనం చేశాడు. మన దేశపు విద్యారంగంలో ఎన్నో సంస్కరణలు తెచ్చాడు. మన దేశం యొక్క విద్యా విధానంలో అనేక సంస్కరణలను తీసుకొచ్చాడు. ఆసియా, ఆస్ట్రేలియా, యూరప్, అమెరికా దేశాలన్నీ తిరిగి వచ్చి అక్కడి విద్యా విధానాలను చూసి అక్కడ ఏ విధంగా విద్యా విధానాన్ని అమలు పరుస్తున్నారు అనేది చూసి అక్కడి విద్యా విధానాన్ని తీసుకొచ్చి మన భారతదేశంలో ప్రవేశపెట్టి మన విద్యా విధానాన్ని ఒక విధంగా పైకి తీసుకొచ్చే విధంగా చేశారన్నమాట. అభివృద్ధి పరిచే విధంగా ఎన్నో సంస్కరణలను తీసుకొచ్చారు. అవి నేటికి ఆదర్శప్రాయాలయ్యాయి. సమయ పాలనకు ఆయన పెట్టింది పేరు సమయ పాలన. అంటే సమయాన్ని వృధా చేయకుండా ఉన్నటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకునేటటువంటి వాడు. నిరక్షరాస్యత నిర్మూలన కోసం, నిరక్షరాస్యులు అంటే చదువు లేనటువంటి వారిని నిర్మూలించాలి, ప్రతి ఒక్కళ్ళు చదువుకోవాలి అనే ఉద్దేశంతో ఇతను ఈచ్ వన్ టీచ్ వన్ అనే ఉద్యమాన్ని జీవిత చరమాంకం వరకు కొనసాగించిన గొప్ప విద్యావేత్త. ఈచ్ వన్ టీచ్ వన్ అనేటటువంటి ఇక్కడ ఈచ్ వన్ టీచ్ వన్ ఉద్యమాన్ని జీవిత చరమాంకం వరకు, తన చివరి వరకు, తన శ్వాస ఉన్నంత వరకు కూడా ఈ ఉద్యమాన్ని లేవనెత్తారన్నమాట. ఈచ్ వన్ టీచ్ వన్ అర్థం ఏంటంటే ప్రతి ఒక్కరూ ఒకరికి బోధించాలి. ప్రతి ఒక్కరూ ఒకరికి బోధించాలి అంటే ప్రతి ఒక్కరూ ఒక్కొక్క విద్యార్థికి బోధించాలి అనేటటువంటి క్రమంలో ఈచ్ వన్ టీచ్ వన్ అనేటటువంటి నినాదాన్ని తీసుకొచ్చారు. ఉద్యమాన్ని జీవిత చరమాంకం వరకు కొనసాగించినటువంటి వ్యక్తి మన ముద్దు రామకృష్ణయ్య గారు. ఇతను అక్టోబర్ 21, 1985 సంవత్సరంలో మరణించడం
జరిగింది. ముద్దు రామకృష్ణయ్య గారు అక్టోబర్ 21, 1985 సంవత్సరంలో మరణించారు. ఇక విద్యార్థులకు సూచనలు. విద్యార్థులు మీరంతా కూడా పాఠాన్ని చదివి అందులో అర్థం కానటువంటి అంటే ఏ పదాలకైతే అర్థం తెలియదో ఆ పదాలని మీ నోట్ పుస్తకంలో రాసుకోండి. ఆ అర్థం తెలియనటువంటి పదాలను మనకు పుస్తకంలో చివరిలో పదపట్టిక ఉంటుంది. ఆ పదపట్టికలో అర్థాలను తెలుసుకొని రాయండి. తర్వాత ప్రవేశిక. ఇక ముద్దు రామకృష్ణయ్య గారి ఎక్కడికి బయలుదేరారు? ముద్దు రామకృష్ణయ్య గారు మనం ముద్దు రామకృష్ణయ్య గారు ఎక్కడికి వెళ్తున్నారని అనుకున్నాం విద్యార్థులు? ముద్దు రామకృష్ణయ్య గారు బ్రిటన్ వెళ్తున్నారు. బ్రిటన్ ప్రయాణం అయ్యారు. రెండో ప్రపంచ యుద్ధ కాలం అది. ఆ సమయంలో బ్రిటన్కి బయలుదేరారు ఉన్నత చదువుల కోసం. తర్వాత ఆ వెళ్ళేటటువంటి క్రమంలో ఏం జరిగింది? ప్రయాణం మొదలైంది అన్నమాట. ముద్దు రామకృష్ణయ్య గారి ప్రయాణం మొదలైంది. ఎక్కడికి పోవాలో తెలవదు, ఎవరిని కలవాలో తెలవదు, కానీ ఏదైనా ఎదుర్కొనే ధైర్యం ఉన్నది. జీవితం అంటే ఇన్ని ఉంటాయి, కండ్ల ముందు ఒకటే లక్ష్యం, లక్ష్య సాధనే నా సిద్ధాంతం. ఏదో ఒక దాని దొరకకపోతుందా అనేటటువంటి ధైర్యం. అనుకున్న విధంగా ఉన్నత విద్య పూర్తి చేయాలి, దేశం కోసం ఏదో ఒకటి చేయాలి. ఏం చేయాలి, ఎట్లా చేయాలి, పరి విధాలుగా ఆలోచిస్తున్నది మనసు. ప్రయాణం కొనసాగుతున్నది. అనంత ఆకాశంలాగా పరుచుకున్న సాగరంలో, సాగరం అంటే అర్థం ఏంటి? సముద్రం. సాగరం అంటే సముద్రం. అనంత ఆకాశంలాగా పరుచుకున్నటువంటి ఆ సముద్రంలో ఆ ప్రయాణం ఏ తీరం చేరుకున్నది, ఎట్లా చేరుకున్నదో మనం పాఠంలో తెలుసుకుందాం. ముద్దు రామకృష్ణయ్య గారి సముద్ర ప్రయాణ అనుభవాలే మన ప్రస్తుత పాఠ్య భాగం. పడవ యునైటెడ్ కింగ్డమ్కు బయలుదేరింది. రెండవ ప్రపంచ యుద్ధ కాలము. యుద్ధం 1939 సంవత్సరం 1939 సంవత్సరంలో మొదలైంది. అప్పటి నుండి గ్రేట్ బ్రిటన్కు పడవలు తరచుగా పోవడం లేదు. నేను వెళ్ళింది సెప్టెంబర్ 8, 1944 సంవత్సరంలో అంటున్నారు ముద్దు రామకృష్ణయ్య గారు. గ్రేట్ బ్రిటన్కు చేరే వరకు ఏ వేళ ప్రాణం పోతుందో అనే భయమే. కాబట్టి వెళ్ళినప్పుడల్లా ఒక్కొక్క పడవ వెళ్ళేది కాదు. సైన్యపు బందోబస్తుతో చాలా నౌకల కాన్వాయి వెళ్ళేది. బందోబస్తు కాన్వాయి అంటే పెద్ద పడవ అన్నమాట. మీరు మనం పెద్ద కాన్వాయి అంటే ఎలా ఉంటుందంటే మనం అందులో 50 పడవలు పెట్టవచ్చు. తర్వాత చాలా మంది ప్రయాణికులు ఉంటారన్నమాట. అలా పెద్ద పడవ, ఆ పడవలో అనేక నౌకలు, చిన్న చిన్న పడవలు కూడా ఉంటాయి. ఆ కాన్వాయి బయలుదేరింది సముద్రంలో. అలా ఒక్క కాన్వాయి వెళ్ళడానికి లేదు, అనేక అంటే రెండవ ప్రపంచ యుద్ధ కాలం కాబట్టి భారీ బందోబస్తుతో బయలుదేరింది అనమాట. మా కాన్వాయిలో 50-60 నౌకలు ఉండేను. నౌకలు అంటే చిన్న చిన్న పడవలు. అలా 50 నుంచి 60 నౌకలు ఉండేను. ప్రతి పడవ పైన లైఫ్ బోట్స్ ఉండేవి. పడవ కెప్టెన్ మొదలగు ఆఫీసర్లు వచ్చి మమ్మల్ని సరిగా ఉన్నాయా అని ఇన్స్పెక్ట్ చేసి తర్వాత అందరినీ పంపేవారు. బొంబాయిలో పడవ ఎక్కిన తర్వాత కూడా కొన్ని దినాల వరకు పడవ అక్కడనే ఉండింది. మమ్మల్ని దిగనివ్వలేదు. మా క్యాబిన్లో 6 బెర్తులు ఉండేవి. బెర్తులు అంటే పడుకోవడానికి వీలుగా వేసినవన్నమాట. మా పడవలోని అటెండర్లు భారతీయులే. పడవలో పనిచేసేటటువంటి అటెండర్లు భారతీయుల వారే. వారు ఉండే డెక్ వేరు, వారు తినే డెక్ వేరు. వాళ్ళు తిని పడుకునేటటువంటి వాళ్ళు ఉండేటటువంటి డెక్ అంటే సపరేట్గా పడవలో ఒక భాగం అన్నమాట వాళ్ళకు ఉండేది. పడవ చిన్నది కాదు, చాలా పెద్దది కాదు. కొత్త వారికి సముద్ర రోగము వస్తుంది. పడవ చిన్నది కాదు, చాలా పెద్దది కాదు. అందులో కొత్తగా సముద్ర ప్రయాణం చేసే వారికి సముద్ర రోగం వస్తుంది. సముద్రం ప్రశాంతంగా ఉంటే ఈ జబ్బు రాదు. దీనికి డబ్బు తీసుకోకుండానే పడవ వారు మందులు ఇస్తారు. సముద్రం సరిగా లేకుంటే ఈ జబ్బు వస్తుంది. తల తిరుగుతుంది, తలనొప్పి వస్తుంది, కప్పు వస్తుంది, కళ్ళు తిరుగుతాయి. ఆ సమయంలో పక్క పైన పడుకొని ఉంటారు. సముద్ర ప్రయాణం చేయనటువంటి వాళ్ళు ఎవరైనా చేస్తే ఆ సమయంలో సముద్ర రోగం వస్తుంది. ఆ సమయంలో కళ్ళు తిరగడము, తర్వాత తలనొప్పి రావడము, ఈ విధంగా
అనేక రకాలైనటువంటి రోగాలు వస్తాయి. ఆ సమయంలో ఇక పడుకోవడమే. పడవలో హాస్పిటల్ కూడా ఉంటది. డబ్బు తీసుకోకుండానే సామాన్య రోగులకు మందులు ఇస్తారు. రోగులు లేకుంటే డాక్టర్లు నర్సులు క్యాబిన్కే వచ్చి వైద్యం చేస్తారనమాట. మందులు క్యాబిన్కి పంపుతారు. పోస్ట్ ఆఫీస్ కూడా ఉంటుంది అందులోనే. తర్వాత రేవు రాకముందే పోస్టులో జాబులు వేయమని నోటీస్ పెడతారు. మనకు జాబ్ వస్తే క్యాబిన్కి పంపుతారు. టెలిగ్రాఫ్ ఆఫీస్ కూడా ఉంటుంది. మనకు టెలిగ్రాములు వస్తే ఇస్తారు. మనం కూడా టెలిగ్రాములు ఇవ్వవచ్చు. పడవలో రిసెప్షన్ రూమ్ కూడా ఉంటుంది. అది రాత్రి పగలు ఫుల్లాగా ఉంటుంది. మనకు కావలసిన విషయాలన్నీ తెలుపుతారు. పడవలో దుకాణం కూడా ఉంటుంది. అన్ని వస్తువులు దొరుకుతాయి. పడవలోనే అంత పెద్ద పడవ అన్నమాట. అంటే కిరాణా ఉంటుంది. మనకి ఏ వస్తువులు కావాలో ఆ వస్తువులన్నీ కొనుక్కోవడానికి అందులో సామాన్లు అమ్మేటటువంటి వాళ్ళు ఉంటారు. తర్వాత టెలిగ్రామ్ ఆఫీసు, మనం ఉత్తరాలు పంపించుకోవడానికి అనువుగా ఉంటుంది అందులోనే. తర్వాత రిసెప్షన్ రూమ్ కూడా ఉంటుంది. తినడానికి భోజనం చేయడానికి. తర్వాత స్పెషల్గా ఒక రూమ్ ఉంటుంది. ఆ విధంగా ఆ పడవలోనే అన్నీ సమకూరేవన్నమాట. అన్నీ కూడా అందులోనే లభించేవి అని చెప్పేసి ముద్దురామకృష్ణయ్య గారు తన యొక్క అనుభవాన్ని చెప్తున్నారు. మిగతా పాఠాన్ని తర్వాత వీడియోలో చూద్దాం.